పరువు తీయటం అనేది జాతి ద్రోహం కింద రాదా విదేశాల్లో? కనుక అది దేశద్రోహం కింద ట్రీట్ చేసి ఆ ఎలక్ట్రిసిటీ ఒప్పందాన్ని, ఆ కేసును 1750 కోట్లని రికవరీ చేయాలి. ఆ దాంట్లో ఉన్న నేరస్తులపై దేశద్రోహం కేసు పెట్టాలి. అదేవిధంగా నిన్న బియ్యం కుంభకోణం, 1.5 కోటి పైచిలకు టన్నుల బియ్యాన్ని నీకు కృష్ణపట్నం, మచిలీపట్నం, నీకు కాకినాడ, ఇవన్నీ పోర్టుల ద్వారా వైజాగ్ పోర్టుల ద్వారా దోపిడీ చేశారంటే అది సుమారు 50,000 కోట్ల రూపాయల సంపద. అది పేద ప్రజలు తినే ఆహారం. జగన్మోహన్ రెడ్డి గారి టీము వాళ్ళ బ్యాచి కనీసం దాన్ని కూడా వదిలిపెట్టరా? పేద ప్రజల ఆహారాన్ని కూడా వదిలిపెట్టరా? దాని మీద చర్యలు తీసుకుందా? భవిష్యత్తులో ఎవరైనా పేద ప్రజల యొక్క సంపదని, పేద ప్రజల యొక్క వాళ్ళకు పంచే స్కీముల్లో కూడా దొబ్బితే ఇంకా వాళ్ళని వదిలేస్తే ఇంకా మనకేం విలువ ఉంటుంది చెప్పండి? చట్టానికి ఏం గౌరవం ఉంటుంది? అందువల్ల ఈ బియ్యం కుంభకోణంలో 50,000 కోట్ల తిన్న నేరస్తుల్ని పట్టుకోవాలి. భవిష్యత్తులో పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు అందించే తొమ్ము ఎవరైనా తింటే వాళ్ళ మీద వెంటనే శిక్షించే విధంగా, బుద్ధొచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ఎలక్ట్రిసిటీ కుంభకోణంలో 1750 కోట్లు విదేశాల్లో మన పరువు పరిస్థితి పోయినాయి కాబట్టి దేశద్రోహ కేసు పెట్టి వాళ్ళపై విచారణ జరపాలని నేను విజ్ఞప్తి చేస్తాను.